సమీర దర్శన్ దర్శన్ అని చెప్పి ఇంట్లోకి వచ్చేస్తుంది సీరియస్గా. అలా ఇంట్లోకి రాగానే శరణ్య వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఇంట్లోనే ఉంటారు. అప్పుడు ఏంటే ఎందుకు వచ్చావు అని అంటూ శరణ్య అంటుంది. ఇంకా అప్పుడే సమీర సీరియస్గా ఏంటి ఏం ఏం చేస్తున్నావు నువ్వు? అసలు దర్శన్ని నీ వైపు తిప్పేసుకుందాము అనుకుంటున్నావా? దర్శన్ ఎప్పటికైనా నావాడే అని అంటూ సమీర అంటుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటూ శరణ్య అంటుంది. అంతలో సమీర ఇలా అంటుంది, నువ్వు ఎంత చెప్పినా ఏం చేసినా ఎన్ని మాయ మాటలు చెప్పినా దర్శన్ మాత్రం నావాడే, నీకెప్పటికీ సొంతం కాడు అని అంటూ చెప్తుంది. చెప్పేసరికి ఇక ఆయన నా జీవితం నాశనం కావటానికి కారణం ఆనంద భైరవి, బ్రహ్మరాక్షసి ఆనంద భైరవి అని అంటే ఏంటే ఏం మాట్లాడుతున్నావు? మా అత్తయ్యని పట్టుకొని అంత మాట అంటావా అని శరణ్య ఇంకా వెంటనే చాలా కోపంగా చూస్తూ ఇంకా సమీరని వెనక్కి లాగి చంప మీద కొడుతుంది. కొట్టేసరికి ఇంకా అప్పుడే సమీర చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. శరణ్య చాలా కోపంగా ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ వచ్చేసి శరణ్య అని సీరియస్గా అంటాడు. ఇక అలా సీరియస్గా శరణ్య వైపు దర్శన్ కోపంగా చూస్తూ ఉంటే ఇంకా సమీర అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న శరణ్య వాళ్ళ అమ్మ నాన్న అలాగే చూస్తూ ఉండిపోతారు. మరి దర్శన్ నిజంగా శరణ్య విషయంలో మారిపోయాడా? సమీరని కొట్టినందుకు ఎందుకు రియాక్ట్ అవుతాడు? అయితే నిజంగా మారిపోయినట్టు నటిస్తున్నాడా, లేదంటే వదిలించుకోవటానికి ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నాడా, లేదంటే సమీరని వదిలేయాలి ఎందుకులే గొడవ అనుకుంటున్నాడా? మరి ఎందుకు సమీరని శరణ్య కొడితే కోపంగా ఎందుకు అరిచాడు దర్శన్ అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.